ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వ్రతాన్ని ప్రారంభించే ముందు పూజకి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకోండి. పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరబత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, అలాగే పంచామృతాల కోసం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. తర్వాత కలశాన్ని పెట్టుకునే ఆచారం ఉన్నవాళ్ళు కలశాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఆ ఆచారం లేని వాళ్ళు అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం కానీ లేదా అమ్మవారి పటాన్ని కానీ పెట్టుకొని కూడా పూజని చక్కగా చేసుకోవచ్చండి. అమ్మవారి పూజని ఎవరి శక్తి కొలది వాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి. అమ్మవారి పూజకి ప్రధానంగా కావాల్సింది భక్తిగా చేసుకోవడం మాత్రమే. మాకు ఎప్పటి నుండో ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉందండి. కాబట్టి ప్రతి సంవత్సరము మేము అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకుంటాము. మీ ఆచారం ప్రకారం మీరు కలశం అయితే కలశం లేదా పటానికి లేదా విగ్రహానికి పూజ చేసుకోవచ్చు. కలశాన్ని పెట్టే ఆచారం ఉన్న వాళ్ళు పసుపు గణపతిని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. పసుపుతో చిన్న గణపతిని ఒక పీట మీద కొద్దిగా బియ్యాన్ని పరిచి పూర్ణ కుంభంలో, అంటే ఈ కలశం అన్నమాట. కలశాన్ని ఎప్పుడు కూడా వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ వీటికి సంబంధించిన చెంబు మాత్రమే ఉపయోగించండి. స్టీల్ని ఉపయోగించకండి. కొత్త బియ్యం వేసి మర్రి గుళ్ళు కానీ మామిడాకులు కానీ అవి దొరకకపోతే తమలపాకులు కానీ వేసి ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయని ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి పూజకు సిద్ధం చేసుకోండి. ఆ కలశం ముందు గణపతిని, పసుపుతో చేసుకున్న గణపతిని కూడా అక్కడే పెట్టండి. తరువాత తోరాలను సిద్ధం చేసుకోండి. 9 ముడులు వేసిన తోరం కావాలి. దారాన్ని 9 పోగులుగా ఇలా చుట్టుకొని దానికి పసుపు రాసి ఒక్కొక్క పువ్వు లేదా ఒక్కొక్క ఆకు పెట్టి ఒక్కొక్క ముడి వేయాలండి. లేదా 3 ముడుల్లో పువ్వులు ఆకులు పెట్టి మిగిలిన 6 ముడులను విడిగా అలాగే వేసినా కూడా సరిపోతుంది. ఇలాంటి తోరాలు 9 తోరాలు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగిలినవి ముత్తైదువులకు. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత నైవేద్యాలని కూడా మీరు ఎన్ని చేయగలిగితే అన్నీ మనస్ఫూర్తిగా చేసి పెట్టుకోండి చాలు. అమ్మవారి పూజకి ముఖ్యంగా పూర్ణాలు ముఖ్యమంటారు కాబట్టి అవి ఒకటైనా చేసుకున్నా సరిపోతుంది. అన్నం, పప్పు, మహానైవేద్యం ఎలాగో పెట్టుకుంటాము. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక దీపారాధన చేసుకుని గణపతి ప్రార్థన చేసి పూజని ప్రారంభించవచ్చండి. ఇక్కడ నుండి పూజా విధానం మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి ప్రార్థన చేసుకోండి. తర్వాత పంచపాత్ర ఉద్ధరణ తీసుకోవాలండి. అంటే ఒక చిన్న ప్లేటు, రాగిది కానీ వెండిది కానీ తీసుకుంటాము. మీకు అందుబాటులో లేకపోతే స్టీల్ అయినా సరే మీరు వాడనిది ఒక ప్లేట్ని తీసుకోండి. తర్వాత 2 గ్లాసులు, మామూలుగా ఇవి కూడా వెండి కానీ రాగి కానీ ఉపయోగిస్తారు. మీకు అందుబాటులో లేకపోతే మీరు ఉపయోగించని కొత్త వస్తువులు ఏవైనా స్టీల్ ఉంటే అవి తీసుకోండి. అందులోకి ఉద్ధరణ అంటే ఒక స్పూన్ లాంటిది ఉంటుంది. దాన్ని 1 గ్లాసులో వేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులలో 1 గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకొని ఆచమనం చేయడానికి ఇంకొక గ్లాసులో పూర్తిగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లు నింపండి. దీనిని కలశానంగా ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు చిన్న గ్లాసులో ఉన్న నీటిని ఉద్ధరణతో, అంటే స్పూన్ లాగా ఉంటుంది కదా, దాంతో తీసుకొని బొటన వేలిని ఆ నీటిలో ముంచి, ఆ స్పూన్లో ఉన్న నీటిలో ముంచి ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి అని ఈ మంత్రం చెబుతూ బొటన వేలుతో ఆ నీటిని మీ తలపైన చల్లుకోండి. తర్వాత ఆ నీటిని కింద వదిలేసేయండి. ప్లేట్ ఉంది కదా, అందులో వదిలేయండి. తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు తీసుకుని మీ చేతిని కడుక్కోండి. తర్వాత ఇప్పుడు ఆచమనీయం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు చేతిలో స్పూన్తో నీళ్లు వేసుకొని తాగండి. తర్వాత 4వసారి నీటిని వేసుకొని కింద వదిలేసేయండి. ఇప్పుడు మిగిలిన కేశవనామాలు చదవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇలా కేశవనామాలు చెప్పుకున్న తర్వాత 2 అక్షింతలను చేతితో తీసుకొని ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని ఆ తీసుకున్న అక్షింతలను వాసన చూసి మీ ఎడమ పక్కగా వదిలేయండి. ఇప్పుడు పూజ నిర్విఘ్నంగా మంగళప్రదంగా జరగాలి అని అమ్మవారిని ప్రార్థించాలి. ఓం యస్సివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని ఇప్పుడు ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః,
ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ సచీ పురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యః అంటూ అందరినీ కూడా స్తుతించాలి. అందరికీ నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలండి. దేశకాలాలను స్తుతించాలి. మీ కుడి చేతిని ఎడం చేతిలో మూసినట్టుగా పెట్టుకొని మీ ఎడం కాలు తొడ మీద దాన్ని అలా ఉంచి ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఓం మమ ఉపాత్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన్ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యప్రదేశే స్వగృహమైతే స్వగృహం వసతి గృహమైతే వసతి గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే తిథి. మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ రోజు తిథి చెప్పుకోండి. శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం అని మీ గోత్రనామాలు చెప్పుకొని సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫల ప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదం గత్వేన కలస పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలండి. ఇప్పుడు ఇందాక కలసం కోసం ఒక గ్లాస్ దాంట్లో నీళ్ళు తీసుకున్నారు కదా, ఆ గ్లాస్కి చుట్టూ కూడా గంధం పూసి మధ్యలో 5 చోట్ల కుంకుమ పెట్టండి. ఆ గ్లాస్ లోపల దాన్ని కలసం అనుకోవాలండి. ఇప్పుడు ఆ కలసంలో కొద్దిగా అక్షింతలు ఒక పువ్వు వేసి దాని మీద చేతితో మూసిపెట్టినట్టుగా పెట్టి ఇప్పుడు నేను చెప్పే శ్లోకం చెప్పుకోవాలి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైష సహితా సర్వే కలసాంబు సమాశ్రితాః ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ పువ్వుని కుడివైపుగా నీళ్ళలో తిప్పుతూ ఉండండి. కలసోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అని ఆ పువ్వుతో ఆ కలసంలోని నీళ్లను మీ మీద దేవుని మీద పూజా ద్రవ్యాల మీద మొత్తం మీద చల్లండి. ఇలా కలసంలోని ఆ నీటిని మొత్తం పూజా ద్రవ్యాల మీద అందరి మీద చల్లుకొని శుభ్రపరచుకున్న తర్వాత ఇప్పుడు గణపతి ప్రార్థన చేయాలండి. ముందుగా గణపతికి పూజించాలి. 2 అక్షింతలు చేతితో తీసుకొని ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెబుతూ గణపతి ముందు ఉంచండి. మీరు ఇందాక పసుపు గణపతి చేసుకున్నారు కదా, ఆ గణపతి ముందు లేదా వినాయకుడి పట్టం ముందు ఉంచినా సరిపోతుంది. కలసం పెట్టే ఆచారం లేని వాళ్ళు. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవష్టవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతి ఆనశృణ్ణన్నూతి బిసీద సాధనం అని అక్షింతలు వినాయకుడి ముందు వేయండి. తర్వాత పూలతో వినాయకుడికి 16 నామాలతో పూజించాలండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వవిఘ్నహరాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇలా వినాయకుడిని 16 నామాలతో పూజించి తర్వాత వినాయకుడికి ధూపము దీపము సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః ధూపం ఆగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః దీపం దర్శయామి. ఇలా దీపాన్ని వినాయకుడికి చూపించండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ అండి. అమ్మవారిని ముందుగా ఆవాహన చేయాలి. కలసమైతే కలసంలోకి లేదా పటం లేదా విగ్రహంలోకి అమ్మవారి ఆవాహన చేయాలి. ఇందాక ఒక గ్లాస్లో నీటిని కలసంగా పెట్టుకున్నారు కదా, దాంట్లో పువ్వులో ఆ నీటిని తీసుకొని ఇప్పుడు నేను చెప్పేది చదువుతూ అమ్మవారి ముందు పాదాల ముందు చల్లుతూ ఉండండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవంతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధ్యాయామి. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆవాహయామి. ఇప్పుడు పువ్వుని ఆ కలసంలో నీళ్ళలోనే వేసేసి చేతిని చూపించండి. అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా కలసంలోకి అమ్మవారిని ఆహ్వానించండి. ఇప్పుడు కలసంలోని పువ్వుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి
సుముఖో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ స్థిరాసనం కురు. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి అని 2 అక్షంతులు అమ్మవారి కాళ్ళ దగ్గర వేసుకోండి. అమ్మవారికి ఆసనం సమర్పించడం అన్నమాట. ఉదాహరణ అని చెప్పాను కదా, స్పూన్ లాంటిది. దాంట్లో ఆ కలశంలో నీటిని తీసుకుని అమ్మవారి ముందు చూపిస్తూ మళ్ళీ ప్లేట్లో వదిలేసేయండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఆ నీటిని అలా అమ్మవారి ముందు పాదాలకు చూపించి ప్లేట్లో వదిలేయండి. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి చేతికి నీళ్లు పోస్తున్నట్టుగా చూపించి మళ్ళీ ప్లేట్లో వదిలేయండి. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి ముఖం దగ్గర ముఖానికి ఆచమనీయం ఇస్తున్నట్టుగా చూపించి ఆ నీటిని ప్లేట్లో వదిలేయండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇందాక పంచామృతాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, వాటిని కూడా ఇలాగే ఆ ఉద్ధరణితో తీసుకొని పాలు, నెయ్యి, తేనె, పంచదార, పెరుగు వీటన్నింటినీ ఒక్కొక్కసారిగా చూపిస్తూ విడిగా వేరొక ప్లేట్లో వదిలేయండి. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాలన్నీ చూపించిన తర్వాత మళ్ళీ ఇందాకట్లాగే కలశంలోని నీటిని ఉద్ధరణితో అమ్మవారికి చూపిస్తూ ప్లేట్లో వదిలేయండి. అంటే ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయించినట్టు అనమాట. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మధుపర్కం సమర్పయామి అని 2 అక్షింతలు అమ్మవారి ముందు కాళ్ళ దగ్గర వేసుకోండి, కలశం దగ్గర వేసుకోండి. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి అని 2 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి మొత్తానికి కూడా గంధాన్ని పూసి అక్కడ 3 చోట్ల కుంకుమ పెట్టండి. దీన్ని వస్త్రయుగ్మంగా అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి ఎడంవైపు పైట వేసినట్టుగా ఎడంవైపు నుంచి కుడివైపు వచ్చేట్లుగా పెట్టండి. ఇలాంటిదే మరొక వస్త్రయుగ్మం లాంటి దాన్ని సిద్ధం చేసుకోండి. దానిని ఇప్పుడు ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఉపవీతం సమర్పయామి. ఇప్పుడు కుడివైపు నుంచి ఎడంవైపుకి వచ్చేట్టుగా ఈ 2వ వస్త్రయుగ్మాన్ని అమ్మవారికి సమర్పించండి. తరువాత తడి గంధాన్ని తీసుకోండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. గంధం ధారయామి అని అమ్మవారి మీద కొద్దిగా అలా గంధం చల్లినట్టుగా చల్లండి. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అలంకరణార్థం అక్షితాన్ సమర్పయామి. 2 అక్షింతలు తీసుకొని అమ్మవారి ముందు ఉంచండి. అమ్మవారిని అలంకరించినట్లు అనమాట. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పుష్పై పూజయామి. ఇప్పుడు అమ్మవారికి అధాంగ పూజ చేయాలండి. అధాంగ పూజ చేసేటప్పుడు పువ్వులతో మాత్రమే చేయండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకోండి. ఓం చెంచలాయ నమః. ఓం పాదవ పూజయామి. ఓం చపలాయ నమః. ఓం జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః. ఓం ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. ఓం కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. ఓం నాభిం పూజయామి. ఓం లలితాయ నమః. ఓం భుజద్వయం పూజయామి. ఓం మదనమాత్రే నమః. ఓం స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః. ఓం కంఠం పూజయామి. ఓం సునాసికాయ నమః. ఓం నాసికాం పూజయామి. ఓం సుముఖ్యై నమః. ఓం ముఖం పూజయామి. ఓం శ్రియై నమః. ఓం ఓష్టం పూజయామి. ఓం సునేత్రే నమః. ఓం నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః. ఓం కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయ నమః. ఓం శిరం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం సర్వాణ్యంగాని పూజయామి. ఇలా పువ్వులతో అమ్మవారికి అధాంగ పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమలతో, కుంకుమ అనేది ముఖ్యంగా శ్రేష్టమండి, అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చేయాలి. శ్రద్ధగా భక్తిగా చేసుకోండి. అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్చే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్షీరోద సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః.
ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్యే నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం ఋతువేస్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్న్యే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవవారిణ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం శ్రీ భువనేశ్వర్యే నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఇలా అష్టోత్తర శతనామ పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం సమర్పించండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ధూపం ఆగ్రాపయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం దీపం దర్శయామి. తరువాత అమ్మవారికి అవసర నైవేద్యంగా పూర్ణాలను సమర్పించండి. 9 పూర్ణాలు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి. మిగిలిన కొన్ని విడిగా 5 పూర్ణాలు పెట్టుకోండి. ఈ 9 పూర్ణాలు ఏంటంటే ఒక పెద్ద ముత్తైదుని పిలిచి వాయనం ఇస్తాం కదా, ఈ అమ్మవారికి పెట్టిన 9 పూర్ణాలు ఆ ముత్తైదుకి వాయనం ఇవ్వాలి. మిగిలినవి కొన్ని పెట్టుకుంటే మీరు నైవేద్యంగా మీరు తీసుకోవచ్చు కుటుంబ సభ్యులు. పూర్ణాలు నైవేద్యం పెట్టిన తర్వాత వాటి మీద ఇందాక కలశంలో నీళ్లు ఉద్ధరణతో తీసుకొని వాటి మీద చల్లుతూ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం భూర్భువస్వరం అని ఉద్ధరణ నీళ్ళని వాటిపైన చల్లి తర్వాత కుడివైపుగా తిప్పి ఆ ప్లేట్లో వదిలేసేయండి నీళ్ళని. ఇప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సద్య బ్రహ్మణే స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని వాటి మీద మళ్ళీ నీళ్ళు చల్లి నైవేద్యం మీద ఒక చిన్న గ్లాసులో నీళ్ళు అక్కడ పెట్టండి అమ్మవారికి. ఇలా పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలశంలో నీటిని ఎడం వైపుగా తిప్పుతూ, అంటే ఆ పెట్టిన పూర్ణం నైవేద్యానికి ఎడం వైపుగా తిప్పుతూ ఓం అమృతోపధాన్మ స్వాహ ఉత్తర ఆపోసనం సమర్పయామి అని ఆ నీటిని ప్లేట్లో వదిలేయండి. ఇప్పుడు అమ్మవారికి హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం చేయాలండి. అంటే చేతులు కడుక్కోవడం కాలు కడుక్కోవడం అన్నమాట తిన్న తర్వాత. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః హస్త ప్రక్షాళనం సమర్పయామి అని ఆ ఉద్ధరణతో కలశంలో నీళ్లు అమ్మవారి చేతికి చూపిస్తూ మళ్ళీ ప్లేట్లో వదిలేయండి. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః పాద ప్రక్షాళనం సమర్పయామి అని మళ్ళీ ఉద్ధరణతో కలశంలో నీళ్ళు తీసుకొని ప్లేట్లో వదిలేయండి. అమ్మవారికి పాదాలకు చూపించి ప్లేట్లో వదిలేయండి. తర్వాత ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీళ్లు అమ్మవారి ముఖానికి చూపిస్తున్నట్టుగా చూపించి ప్లేట్లో వదిలేయండి. ఇప్పుడు మీరు తయారు చేసి పెట్టుకున్న తోరాల్ని పూజించాలండి. అమ్మవారి దగ్గర మీరు తయారు చేసిన 9 తోరాలని పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క నామం నేను చెబుతూ ఉన్నప్పుడు అక్షింతలు తీసుకొని ఆ తోరాల మీద వేయాలి. ఓం కమలాలయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధి తనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మీ నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు ఒక తోరాన్ని అమ్మవారి దగ్గర అలాగే ఉంచేసి మిగిలిన తోరాలలో ఒక తోరాన్ని ఇప్పుడు నేను చెప్పే శ్లోకం చదువుతూ మీ కుడి చేతికి కట్టుకోవాలండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. ఇలా తోరాన్ని మీ చేతికి కట్టుకున్న తర్వాత వరలక్ష్మి వ్రత కథని ప్రారంభించాలి. కథని ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలు మీ చేతిలో ఉంచుకోండి. కథ అయిపోయేంత వరకు అలాగే ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత అక్షింతల్ని అమ్మవారి ముందు పాదాల దగ్గర వేసుకోవాలండి. అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలిచి కథ వినమని చెప్పండి. వారికి కూడా అందరికీ చేతిలో కొద్దిగా అక్షింతలు ఇవ్వండి. కథ మొత్తం విన్న తర్వాత అందరూ ఆ అక్షింతల్ని అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవాలండి. వరలక్ష్మి వ్రత కథ. సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి? ఏ దేవతని పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా
ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల ఈరోజు నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి ఈ విషయం చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలను చేశారు. 9 సూత్రముల కల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకాటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. 2వ ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. 3వ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ కూడా స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములను వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండటం తమకు ఎంత భాగ్యము అని అనుకుంటూ ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు.
సూత మహాముని సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు. వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఇప్పుడు కథ మొత్తం పూర్తయిన తర్వాత అక్షింతల్ని అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని మీరు చేసిన మిగిలిన వంటకాలన్నీ కూడా మొత్తం నైవేద్యాన్ని, మహానైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. మహానైవేద్యం పెట్టేటప్పుడు గణపతికి కూడా నైవేద్యం పెట్టాలండి. గణపతికి, అమ్మవారికి, మిగిలిన దేవుళ్ళు ఎవరైతే ఉంటారో మీ పూజా మందిరంలో అందరికీ కూడా నైవేద్యాన్ని సమర్పించాలి. ఇందాక చెప్పినట్లుగానే నైవేద్యం అన్నిటి మీద కలశంలో నీళ్లు ఉద్ధరణతో తీసుకొని చల్లి ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని మంత్రం నీళ్లు చల్లుతూ కుడివైపుగా ఉద్ధరణ నీళ్లు కుడివైపుగా తిప్పి పళ్ళెంలో వేసుకోండి. తర్వాత ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సద్య బ్రహ్మణే స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఒక చిన్న గ్లాసులో నీళ్లు అక్కడ పెట్టుకోండి. ఆ నీటిలో కూడా ఈ ఉద్ధరణతో కొద్దిగా నీళ్లు చల్లండి. ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిప దేవతాభ్యో నమః, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః, ఓం శ్రీ సర్వదేవతాభ్యో నమః మహానైవేద్యం సమర్పయామి అని చేత్తో నైవేద్యం పెడుతున్నట్టుగా అందరి దేవుళ్ళకి చూపించండి. ఒక 5 నిమిషాలు ఆ నైవేద్యాన్ని అట్లాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత ఉద్ధరణతో మళ్ళీ కలశంలో నీళ్లు తీసుకొని ఎడం వైపుగా తిప్పుతూ, నైవేద్యం మొత్తానికి ఎడం వైపుగా తిప్పుతూ ఓం అమృతోపధానమసి స్వాహ ఉత్తరాపోసనం సమర్పయామి అని ఆ నీటిని ఆ ప్లేట్లో వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ హస్తప్రక్షాళనం, పాదప్రక్షాళనం చేయాలండి. ఓం శ్రీ మహాగణాధిప దేవతాభ్యో నమః హస్తప్రక్షాళనం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః హస్తప్రక్షాళనం సమర్పయామి. ఓం శ్రీ సర్వదేవతాభ్యో నమః హస్తప్రక్షాళనం సమర్పయామి అని నీటిని దేవుళ్ళ చేతికి చూపిస్తూ ప్లేట్లో వదిలేసేయండి. తర్వాత పాదప్రక్షాళనం అప్పుడు కూడా ఇలాగే చేయాలి. ఓం శ్రీ మహాగణాధిప దేవతాభ్యో నమః పాదప్రక్షాళనం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః పాదప్రక్షాళనం సమర్పయామి. ఓం శ్రీ సర్వదేవతాభ్యో నమః పాదప్రక్షాళనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిప దేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ సర్వదేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం అండి. ఓం శ్రీ మహాగణాధిప దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి అని ఆకు, వక్క, 2 అరటిపండ్లు గణపతికి సమర్పించండి. తర్వాత వరలక్ష్మీదేవికి కూడా తాంబూలం, అలాగే ఆకు, వక్క, 2 అరటిపండ్లు అమ్మవారికి కూడా తాంబూలం సమర్పించాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి. తర్వాత 2 పండ్లు అందరి దేవుళ్ళకి కూడా చూపించండి. ఓం శ్రీ సర్వదేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలానంతరం నీరాజనం అంటే కర్పూరం, ఆనంద కర్పూర నీరాజనం సమర్పించాలండి. కర్పూరాన్ని వెలిగించి మీకు వస్తే ఏదైనా మంగళహారతి పాట పాడండి, లేదా లక్ష్మీదేవిని స్తుతించినా చాలు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం అని గంట మోగిస్తూ నీరాజనాన్ని అమ్మవారికి, వినాయకుడికి, అందరి దేవుళ్ళకి చూపించండి. ఓం శ్రీ మహాగణాధిప దేవతాభ్యో నమః, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః, ఓం శ్రీ సర్వదేవతాభ్యో నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. తర్వాత ఉద్ధరణతో కలశంలో నీళ్లు తీసుకొని ఆ హారతి పళ్ళెం ముందు వైపుగా దాని మీద కొద్దిగా నీటిని నీటి చుక్కని ఉంచండి. పళ్ళెంలో కూడా కొద్దిగా నీటిని వేయండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతిని మీరందరూ కూడా కళ్ళకు అద్దుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపించండి. నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీమద్ రమారమణ గోవిందో హర్. ఇప్పుడు నీరాజనం తర్వాత మంత్రపుష్పం అండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని 2 అక్షింతలు, 1 పువ్వు తీసుకొని గణపతి ముందు ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిప దేవతాభ్యో నమః మంత్రపుష్పం సమర్పయామి. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః పాదారవిందయో దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు 2 అక్షింతలు, పువ్వు తీసుకొని వరలక్ష్మీదేవి ముందు, కలశం ముందు ఉంచండి, పాదాల దగ్గర ఉంచండి. ఇప్పుడు కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని లేచి నిలబడి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలండి. ఇప్పుడు నేను చెప్పే మంత్రం చదువుతూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మాం పాప సంభవ త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహాగణాధిప రక్షరక్షో వరలక్ష్మీదేవి రక్షరక్షో జనార్దన రక్షరక్షో పరమేశ్వర రక్షరక్షో పార్వతీదేవి. ఇలా మాకు మీరే దిక్కు తల్లి అని అనుకుంటూ
ఆత్మరక్ష నమస్కారం చేసి 3 సార్లు తిరిగి ఆ అక్షింతలని మహాగణాధిపతి దగ్గర, గణపతి దగ్గర, వరలక్ష్మీదేవి దగ్గర, మిగిలిన దేవుళ్ళ పాదాల దగ్గర వేసుకోండి. ఇప్పుడు పువ్వులతోనూ పసుపు కుంకుమతోనూ కొద్దిగా అమ్మవారికి మళ్ళీ పునః పూజ చేయాలండి. నేను చెప్పేవి చెప్పుకుంటూ చేయండి కొద్దిగా. ఓం ఛత్రం ఆచ్ఛాదయామి, చామరేణ విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యామి, ఆందోళికాన్ ఆరోహయామి, అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి, సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార, నిత్యోపచార, శాస్త్రోపచార పూజాం సమర్పయామి అని పూలు కుంకుమతో మళ్ళీ కొద్దిగా పూజ చేయాలి గణపతికి, అమ్మవారికి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు చేతిలోకి తీసుకొని కలశంలో నీళ్ళు ఉద్ధరణతో తీసుకొని అరచేతిలో అక్షింతలు ఉంచుకోండి. ఎడమ చేతితో కలశంలో నీళ్ళు ఉద్ధరణతో తీసుకోండి. నేను చెప్పండి. ఓం యశస్మృత్యాచ నామోక్ష తమ పూజా క్రియాదిషు నూనం సంపూర్ణతాం సద్యో వందేత్ మచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా షోడశోపచార పూజ భగవాన్ భగవతి శ్రీ మహాగణాధిపతి దేవత, శ్రీ వరలక్ష్మీ దేవత, శ్రీ సర్వదేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని అక్షింతల్ని ఈ ఎడమ చేతిలో నీళ్లు అక్షింతల మీదుగా కిందకి పళ్ళెంలో వదులుతూ అక్షింతల్ని నీటిని రెండింటిని కలిపి పళ్ళెంలోకి వదిలేయండి. అంటే నా శక్తి కొలది, నా భక్తి కొలది నేను పూజించుకున్నాను తల్లి, ఇదంతా కూడా బాగా జరిగి నువ్వు సుప్రీతురాలు అవ్వాలి అని అమ్మవారికి దండం పెట్టుకోవడం అన్నమాట. దీనితో అమ్మవారి పూజ అయ్యిందండి. ఇప్పుడు ఆ పళ్ళెంలోని నీళ్లు కొద్దిగా మీ శిరస్సు మీద చల్లుకోండి. తర్వాత పూజ చేసిన అక్షింతలు కూడా శిరస్సు మీద ఉంచుకోండి. అమ్మవారికి పూజ చేసిన 2 పూలు తల్లో పెట్టుకొని కుంకుమని కూడా నుదుటన పెట్టుకోండి. ఇప్పుడు మీరు వాయన దానం ఇవ్వాలి. ఒక పెద్ద ముత్తైదుని పిలిచి, ఇందాక 9 పూర్ణాలు అమ్మవారికి నైవేద్యం పెట్టారు కదా, వాటిని జాకెట్ ముక్క అవి పెట్టి వాళ్ళని పిలిచి ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అంటూ, మీరు ఇస్తున్నమ్మ వాయనం అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనాలి. ఇలా 3 సార్లు అన్న తర్వాత నా వాయనం పుచ్చుకున్నది ఎవరు అని మీరు అడిగితే నేనే వరమహాలక్ష్మీదేవిని అని వాళ్ళు అంటారు. వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి ఈ వాయనాన్ని అందించాలి. తర్వాత సాయంత్రం రోజున మీకు తోచినంతలో ఎంతమందినైనా సరే పిలిచి మీకు తోచినంతలో వాళ్ళకి జాకెట్ ముక్క లేదా పసుపు కుంకుమ ఇచ్చి పూలు పండ్లు ఇచ్చినా సరిపోతుంది. ప్రసాదాన్ని పంచిపెట్టండి. తర్వాత సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర కలశం దగ్గర కొన్ని పండ్లు లేదా చేసిన పిండి వంటలు, ఒక బెల్లం ముక్క, కొద్దిగా శనగలు నానపోసి పెట్టి ఆ శనగల్ని అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకోండి. కలశాన్ని శుక్రవారమే కదిలించద్దండి. తర్వాత అమ్మవారికి ఆవాహన చేసినప్పుడు ఉద్వాసన కూడా ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఉద్వాసన శుక్రవారం రోజు చెప్పకండి. తర్వాత రోజు పొద్దున మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకుని అమ్మవారికి 4 స్తోత్రాలు చదువుకొని నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఉద్వాసన చెప్పాలి. అమ్మవారికి పసుపుతో చేసుకున్న మహాగణాధిపతికి ఉద్వాసన మంత్రం చెప్పి కదిలించాలండి. అదేంటంటే యజ్ఞేన యజ్ఞమయ జంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్స చంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఓం శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ అని పసుపు గణపతిని కొద్దిగా ముందుకే కదిలించండి. అలాగే అమ్మవారికి కూడా ఇదే చెప్పాలండి. యజ్ఞేన యజ్ఞమయ జంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్స చంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ అంటే ఇప్పుడు మీ స్థానంలోకి మీరు ప్రవేశించి మళ్ళీ తిరిగి రండి తల్లి అని వాళ్ళకి చెప్పుకొని ఉద్వాసన చెప్పాలండి. దీనితో వరలక్ష్మి వ్రతకల్పం సమాప్తం అవుతుంది. మీరు చేతికి కట్టుకున్న తోరాల్ని కూడా మంగళవారం శుక్రవారం కాకుండా శనివారం అలా విసర్జించాల్సి ఉంటుందండి. శుభమస్తు.